కరీంనగర్ జిల్లాలో ఆధునీకరించిన నూతన పాస్పోర్ట్ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రతిరోజు సగటున 250 స్లాట్లను నిర్వహిస్తోందని, ఈ సంఖ్యను 500కు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో పాస్పోర్ట్ సేవల ప్రధాన కేంద్రంగా కరీంనగర్ మారే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నల్లరామయ్యపల్లిలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, అందరికీ రేషన్ కార్డులు, సన్నవడ్లకు బోనస్, సంక్షేమ వసతి గృహాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 2024 సంవత్సరానికి కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన కార్యక్రమాలు, శాస్త్రవేత్తల పనితీరు, రైతుల కోసం కేవీకే నిర్వహించిన వివిధ అవగాహన కార్యక్రమాలు, రైతుల అభివృద్ధి కోసం చేసిన పనులను గుర్తించిన భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ దక్షిణ భారతదేశంలోని దాదాపు 72 కృషి విజ్ఞాన కేంద్రాల్లో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రానికి జోనల్ స్థాయిలో 3వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు ఇచ్చింది. ఈ ప్రశంసా పత్రాన్ని కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు అందుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గన్నేరువరం, కొత్తపల్లి, వేములవాడ, సిరికొండ, ఆర్నకొండ నుండి మల్యాల ప్రాంతాల మధ్య ఉన్న రహదారుల పనులకు నిధులు మంజూరయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తితో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా మానేరు నదిపై హైలెవెల్ వంతెనను నిర్మించేందుకు 77 కోట్ల రూపాయలు, చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుండి మల్యాల క్రాస్ రోడ్ వరకు 2వ లైన్ విస్తరణ పనుల కోసం 50 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో మంజూరయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని 3 ప్రాజెక్టులలో అంగన్వాడీ టీచర్లకు పోషణ్ బి, పడాయి బిపై 3 రోజుల శిక్షణ విజయవంతంగా నిర్వహించారు. పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని 777 అంగన్వాడీ కేంద్రాలలో 21,107 చిన్నారులు, 11,764 మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. వీరందరికీ సమతుల పౌష్టికాహారం అందించనున్నారు. కరీంనగర్లోని రామ్నగర్ పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం నిర్వహించారు. 9వ బెటాలియన్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించిన వార్షిక శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో బెటాలియన్ కమాండింగ్ అధికారి ఏకే జయంత్ పాల్గొని మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులకు ఫైరింగ్, జాతీయ సమైక్యత, ఆరోగ్య పరిశుభ్రత, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నానో యూరియా వాడకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యూరియా కొరత నేపథ్యంలో నానో యూరియా ఉపయోగించాలని సూచిస్తున్నారు. నానో యూరియాతో రైతులకు శారీరక శ్రమ తగ్గుతుందని, వరి పంటలో 2-3 దఫాలలో వినియోగిస్తే పంట దిగుబడి పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి చెప్పారు. కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ కాలనీ ఆరేపల్లిలో నివాసం ఉంటున్న 41 సంచార కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో గుర్తింపు పత్రాలు అందనున్నాయి. అయితే గతంలో సంచార జీవనం చేసిన ఆ కుటుంబాలకి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు వంటి ఇతర ఎటువంటి ధృవపత్రాలు లేవు. దీంతో వారికి ప్రభుత్వ పథకాలు కానీ, పాఠశాలల్లో విద్యను అభ్యసించడానికి గాని అర్హత లేకపోయింది. ప్రజావాణిలో వాళ్లు తమ గోడు విన్నవించుకోగా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ తీసుకుని రెవెన్యూ, మున్సిపల్, వైద్య, జిల్లా బాలల సంరక్షణ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో పత్తి సేకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,38,620 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలోని కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని 15 జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ సింగ్ మాట్లాడుతూ యోగాలో ప్రతిభను చూపుతున్న వాళ్ల నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై చాటేందుకు ఒలింపిక్స్ ప్రధాన వేదిక అన్నారు. ఒలింపిక్స్ లో యోగాను చేర్చితే భారత్ కు ఎక్కువ స్వర్ణ పతకాలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన యోగా క్రీడాకారులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.